హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నవరాత్రి దగ్గరికి వచ్చింది కదండి, 22nd సెప్టెంబర్. సో అందుకు గాను మా ఇంటి దగ్గర వినాయకులను చేసేది, అమ్మవార్లను చేసేది ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా తీశాను అమ్మవార్లని. సో ఈ ఇయర్ కూడా తీద్దామని వెళ్ళాను. నిజంగా చాలా బాగున్నాయండి అమ్మవార్లు. 5 ఫీట్ల నుండి స్టార్ట్ అయ్యి 15 ఫీట్ల వరకు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు 15 ఫీట్లంట. ఈ అమ్మవారు థీమ్ వచ్చేసి పైన ఝాన్సీ లక్ష్మీబాయి విత్ 7 గుర్రాలు ఉన్నాయన్నమాట. ఇటుపక్క 2, అటుపక్క 2, అలా మొత్తం 7 హార్సెస్ ఉన్నాయన్నమాట. రాణి రుద్రమాదేవి పైన, కింద అమ్మవారు. బట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారి వాహనం మిస్ అయిందనమాట. సో అమ్మవారు కూడా ఒక చిన్న ఏమంటారు, చిన్న పాపలాగా అనిపించింది చూస్తుంటే. సో ఎందుకంటే మీకు ఫస్ట్ ఇదే అమ్మవారిని చూపిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ అమ్మవార్లను చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు అంటే భయంకర రూపం ఉంటుంది కదా. సో చూడగానే ఒకలాంటి ఆకర్షణ అనిపిస్తుంది ఫేస్లో. ఈ అమ్మవారి ఫేస్లో అలా అనిపించలేదన్నమాట. నాకు అనిపించిన నా మనసులో మాట మీతో చెప్తున్నాను అనమాట. సో కాకపోతే అమ్మవారు మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ తీసుకున్నారట ఒకరిద్దరు. దాని కాస్ట్ వచ్చేసి 40,000. సో మిగతా అమ్మవాళ్ళని కూడా చూడండి. ఇక ఇవి మిగతా అమ్మవార్లు అండి. 5 ఫీట్ల అమ్మవార్లు అని చెప్పాను కదా, ఇవి చిన్నవి అనమాట. సో ఈ అమ్మవార్ల డ్రెస్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పర్పుల్, లావెండరు, ఎల్లో, రెడ్, పింక్, గ్రీను, అసలు ఇన్ని కలర్స్ ఉన్నాయా అనిపించిందండి. చూసారా, రంగు రంగుల్లో ఒక రంగవల్లికలాగా అనిపించిందండి. చాలా బాగుంది అమ్మవారు. ముఖ వర్చస్సు చాలా అందంగా ఉందండి అమ్మవారిది. సో చూడగానే అబ్బా అనిపించే అంతటి అందం అనమాట అమ్మవారిది. సో దాదాపు విగ్రహాలు అన్నీ పోయినాయండి, ఒకటి రెండే మిగిలాయి అనమాట. సో ఇవన్నీ సండే తీసుకెళ్తారు అని చెప్పారనమాట. కొన్ని దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు మటుకు తీసుకెళ్ళిపోయారు. మిగతా ఇక దగ్గర ప్లేసెస్ ఉంటాయి కదా, మన కరీంనగర్ వాస్తవ్యులు మటుకు వాళ్ళు నెమ్మదిగా తీసుకుందామని చెప్పి ఆగారట. సో ఈ అమ్మవారి డ్రెస్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. లావెండర్ విత్ ఎల్లో నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో. మళ్ళీ సింహాలు కూడా ఎంత బాగున్నాయంటే అసలు చూస్తుంటే నిజంగా సింహం మీద మా అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టుగా అనిపించిందండి. సో అమ్మవారి చేతులకు బార్డర్తో థీము నిజంగా చాలా బాగుందండి. జ్యువెలరీ మాత్రం చాలా బాగా వేశారు. ఇందాక ఆ రాణి రుద్రమాదేవి అమ్మ థీమ్ కూడా జ్యువెలరీ చాలా బాగుందండి. ఇదిగోండి ఈ అమ్మవారు అయితే కొత్తపల్లి దగ్గర ఏదో ఊరండి, ఆ ఊరు వాళ్ళు తీసుకెళ్లారట. నాకు ఈ అమ్మవారు చాలా బాగా నచ్చింది. ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో శారీ. యాక్చువల్లీ మన శారీ మనం కట్టుకుంటాము, బట్ ఏంటంటే చూడగానే ఆకట్టుకునే రూపం అనమాట ఈ అమ్మవారిది. దీంట్లో సింహం కూడా చాలా బాగుందండి. సో ఇలా నానా రకాలుగా నానా విధాలుగా అమ్మవారు కొలువుదీరు ఉన్నారండి. సో తీసుకునే వాళ్ళు చాలా తీసుకెళ్తున్నారు. సో రేట్కి వచ్చే ఇక్కడ సింహం చూడండి ఎంత, ఇలా నేను నిన్నే చూస్తున్నా అన్నట్టు చూస్తుందనమాట. సో ఇదిగోండి 5 తలల పాముతో అమ్మవారు కూడా నిజంగా చాలా బాగుందండి. ఈ అమ్మవారు రిచ్ లుక్ ఉందన్నమాట. ఏంటంటే కిరీటం కానీ, అమ్మవారి జ్యువెలరీ కానీ, అమ్మవారి కలరింగ్ కానీ నిజంగా చాలా బాగుందండి ఈ అమ్మవారు. కాకపోతే పైన 5 స్నేక్స్, మళ్ళీ సింహం పైనే కూర్చుందనమాట అమ్మవారు. ఈ కాంబినేషన్ రెడ్ గ్రీన్ న్యాచురల్ కాంబినేషన్ శారీస్తో ఉందన్నమాట. సో అక్కడక్కడ వేరే శారీస్తో కూడా ఉంది, బట్ నాకు ఇక్కడ ఈ కలర్తో నీ అమ్మవారు చాలా బాగా నచ్చారండి. సో ఈ స్నేక్స్ల కలర్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగుందనమాట. ఒక దగ్గర డల్ కలర్, ఒక దగ్గర థిక్ కలరు. సో ఇలా ఇదిగోండి బ్లూకి విత్ రెడ్ కాంబినేషన్ శారీ. సింహాలు మట్టుకు భలే ఇట్లా ఏమంటారు, క్రూరంగా చూస్తాయి చూసారా, అలా ఉందన్నమాట. మొత్తం ప్రాణం అంతా సింహంలోనే ఉంది అన్నట్టుందన్నమాట అమ్మవార్లది. నాకు ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్లీ అయ్యవార్లు అంటారు, మనం శుక్రవారం పూజ చేసుకున్నా లేకపోతే అమ్మవారిని కూర్చోబెట్టుకున్నా కానీ సింహం నోరు మూసుకున్నదే పెట్టుకోవాలి అని అంటారు. బట్ ఇక్కడ నేను చూసిందైతే అన్ని సింహాలు నోరు తెరిసే ఉన్నాయండి. అంటే అన్నీ ఓపెన్ మౌత్ అన్నట్టే ఉన్నాయి సింహాలన్నీ. ఏ ఒక్క సింహం కూడా నోరు మూసుకున్నది లేదనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు. చెప్పాను కదా 5 ఫీటు. సో అబ్బాయి అన్నాడు అనమాట, ఈసారి అన్ని పెద్ద పెద్ద విగ్రహాలే పోతున్నాయి మేడం, చిన్న అస్సలు పోతలేవు అని చెప్పాడు. సో అందరూ పెద్ద విగ్రహాలనే ప్రిఫర్ చేస్తున్నారండి, చిన్న చిన్న విగ్రహాలను ప్రిఫర్ చేయట్లేదు. సో ఇదిగోండి ఈ అమ్మవారు చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ కలర్ కాంబినేషను
అమ్మవారి ముఖ వర్చస్సు సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ 2 హంసలు, సింహము, సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక 3-4 సేమ్ అంటే 3-4 ఉన్నాయి అమ్మవార్లు, అన్నీ సేమ్ అనమాట. అంటే ఒక 3 రకాలు ఉన్నాయని అనుకోవచ్చు మనం. అమ్మవార్లు మనకి ఏది కావాలో అది తీసుకెళ్ళవచ్చండి. సో యాక్చువల్లీ ఎండ కొడుతుంది కాబట్టి లైటింగ్ అలా కనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఈ అమ్మవారు చూసారా ఎంత బాగుందో. కొంతమంది ఏంటంటే జ్యువెలరీ కోసమని అమ్మవారికి చెవులకి, ముక్కుకి ఇలా హోల్స్ చేయించుకొని వెళ్తున్నారనమాట. మామూలుగా మన నవరాత్రుల్లో అమ్మవారికి జ్యువెలరీ డెకరేషన్ ప్లస్ శారీ కడతాం కదా, సో దానికి గాను కూడా వాళ్ళు ముందుగానే అలా ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. సో ఇదండి అమ్మవారు మా ఇంటి దగ్గర అనమాట. ఇది బై వాకబుల్ డిస్టెన్స్. సో డైలీ చూస్తున్నాను. ఒకరోజు వెళ్ళి మొత్తం అమ్మవార్లను చూద్దాము, ఎలాగో మనము ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూడలేం కదా, మన ఇంటి దగ్గరే కదా, వెళ్ళి చూసేసి వద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళి చూడడం జరిగిందండి. సో నేను చూడడం కాకుండా మీకు కూడా చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఇలా అనమాట. కాకపోతే కాస్ట్ వైజ్ చాలా ఉన్నాయండి అమ్మవార్లు. బాప్రే బాప్, 10,000 నుంచి 40,000-45,000 వరకు కూడా పలుకుతుందన్నమాట ఒక్కొక్క అమ్మవారి విగ్రహం కాస్ట్. ఇప్పుడు ఇది పంచనాగ విగ్రహం అయితే నియర్ అబౌట్ 30,000 అని చెప్పాడు ఆ అబ్బాయి. ఇందాక మీకు చూపించాను కదా రాణి రుద్రమాదేవి థీమ్ అని, అది 40,000-45,000. కాకపోతే అక్కడ 2-3 బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు. అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా ఎవరి స్తోమత ఏంటి అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడనమాట. ఒకరికి 30,000కి ఇచ్చాం మేడం, ఒకరికి 20,000కి ఇచ్చాం మేడం, ఒకరికి 40,000కి ఇచ్చాము, ఒకరికి 45,000కి ఇచ్చాము, ఒకరికి 32,000కే ఇచ్చాము. సో అంటే మనం వెళ్ళి మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి విగ్రహము ఏమంటారు కొనే పద్ధతి. సో వాళ్ళు చెప్పగానే మనం దానికి తలొగ్గి రాకుండా మనం ఏదైతే మన స్తోమత ఉందో ఆ రేట్ అడిగి ఓకే వస్తుందా అంటే వస్తుందని తీసుకొని రావడం అండి. ఇది కూడా మీకు ఇందాక చెప్పాను కదా నోరు మూసుకున్న సింహాలు అని. ఇక్కడ చూసారా ఈ సింహాలు అయితే మరీ మూసుకొని కూర్చున్నాయి చూసారా. మరి అటొక్క సింహం ఇటొక్క సింహం అమ్మవారికి సప్పులు లేకుండా ఇక అమ్మ మేము కూర్చున్నాం నువ్వు పన్ను కానీ అన్నట్టు అటొక్క సింహం ఇటొక్క సింహం కూర్చుందండి. ఇదైతే నాకు భలే నచ్చింది విగ్రహము. ఆ సింహాలు కూడా ఓకే వచ్చామా కూర్చున్నామా అన్నట్టు కూర్చున్నాయి అనమాట. మళ్ళీ సైలెన్స్గా అనిపించింది. సో ఈ అమ్మవారు కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఈ థీమ్ కూడా. సో మళ్ళీ అమ్మవారికి బొట్టు కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్గా అనమాట. నుదురు మొత్తం కలర్స్తో పెట్టి, ఇది టెంపరవరీ బొట్టు పెట్టారు. నుదురు మొత్తం ఇట్లా కలర్స్తో పెట్టి ఇక్కడ చూపించాను కదా ఎల్లో విత్ రెడ్, ఆ స్టైల్ అనమాట ఈ అమ్మవారి విగ్రహము, అమ్మవారి బొట్టు, అమ్మవారి అలంకరణ. నాకు ఇక్కడ సింహాలు భలే నచ్చాయండి. ఆ సింహాలు ఏంటంటే వచ్చామమ్మ కూర్చున్నాము అన్నట్టుగా అనిపించింది నాకైతే. భలే బాగుంది ఈ అమ్మవారు కూడా. సో ఈ అమ్మవారి కాస్ట్ కూడా మేబీ అంతే ఉండొచ్చు, నియర్ అబౌట్ 20,000 వరకు. సో మళ్ళీ ఇవన్నీ చిన్న విగ్రహాలు అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే 22nd సోమవారం నుంచి ఫాస్టింగ్ అండి. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు? అమ్మ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. ఆ అమ్మ రాక వచ్చింది అంటే నా మనసు పావనమైపోతుందని అనిపిస్తుందండి నాకైతే. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.